ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. అయితే సంపదలు ఎటువంటివి అంటే ఆపదల లాంటివి. విషయ సుఖాలు కేవలం దుఃఖం కోసమే అయ్యున్నది, కానీ జీవితం అయితే మరణం కోసమే వేచి ఉన్నది. కాబట్టి మాయ యొక్క ప్రభావము అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మునీంద్ర, విషయభోగాలు పాము పడగలే అవుతాయి. ఎలాగంటే కొద్దిగా తాకినప్పటికీ కూడా అవి వెంటనే కరిచివేస్తాయి పాములు. అలాగే విచారించి చూసినట్లయితే విషయభోగాలు శాశ్వతము కాదు అని తెలిసినప్పుడు అవి ఒక్క క్షణంలోనే నశించిపోతాయి అని చెబుతూ, అంటే దుఃఖరహితమైనటువంటి ఆత్మపదాన్ని ప్రాప్తి పొందకపోతే మరి కాలక్రమంగా కూడా అస్థిరమైన ఆకారాన్నే కలిగి ఉండేటువంటివి, భయంకరములైనవి, కష్టాలను మాత్రమే కలిగించేవి క్రియల చేత, ఆ కలిగించేటువంటి క్రియల చేత మనుషుల యొక్క ఆయువు వ్యర్థంగా గడిచిపోతూ ఉన్నది. ఎలాగంటే భోగాశ కానీ మరి అంతులేని ఆశ కానీ బద్ధులైనటువంటి ప్రాణులకు ఎటువంటిది అంటే కట్టుకంబమునందు కట్టబడి, ఏ విధంగా ఏనుగును బంధించినటువంటి కట్టుకంబమునందు అది బంధించబడి ఇంకా కూడా ఆహారము లేకుండా కృషించిపోయేటువంటి అడవి ఏనుగులాగానే అడుగడుగునా కూడా అవమానము అనేటువంటిది కలుగుతూనే ఉంటుంది. అది ఎందుకు ఆ విధంగా కట్టుకంబానికి కట్టబడి ఉంటుంది? ఏనుగును పట్టడం సాధ్యమా అంటే ఆశకు లోబడి, భోగాశకు లోబడి, ఒక ఆడ ఏనుగు యొక్క ఆశకు లోబడినటువంటి స్పర్శ సుఖాన్ని ఆశించినటువంటి ఆ ఏనుగు మావటి వానికి, ఏనుగులు పట్టేటువంటి వానికి దొరికిపోయి అది కంబానికి అంటే పెద్ద స్తంభానికి, రాతి స్తంభానికి కట్టివేయబడి ఆహారం లేకుండా వాని యొక్క స్వాధీనంలోకి పోయేటువంటి విధంగానే వాడు దానిని ఇబ్బంది పెడుతూ, శిక్షిస్తూ, బాధిస్తూ, కట్టివేసి బంధించి ఉంటాడు. అలాగే ఈ యొక్క అటువంటి ఏనుగులాగానే భోగాసతోటి ఈ అనుభవయోగ్యములైనటువంటి భోగాలను అనుభవించాలి అని దాని చేత బంధింపబడినటువంటి కోరికతో కూడిన మనుషులకు అడుగడుగునా కూడా అవమానమే కదా అది ఎదురవుతుంది అని చెబుతూ, సంపద ప్రమదాశైవ తరంగోత్సంగ భంగురాః కస్తాస్వహి ఫణాఛత్ర ఛాయాసు రమతే బుధః. సంపదలు, స్త్రీలు ఎటువంటి వారు అంటే నీటి యందు తరంగాలులాగానే అలా వచ్చి ఇలా పోయేటువంటి క్షణభంగురములైనటువంటి వారు. సంపదలు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. స్త్రీల యొక్క సుఖాలు కూడా అంతే అస్థిరమైనటువంటివి. కాబట్టి సర్పం యొక్క పడగ అనేటువంటి గొడుగు క్రింద ఉండేటువంటి నీడ యందు ఏ బుద్ధిమంతుడైనా సరే ఆ గొడుగు నీడలో అంటే సర్పం యొక్క పడగ అనే గొడుగు క్రింద ఆ ఎవడైనా ఏ బుద్ధిమంతుడైనా సరే ఆనందంగా సంతోషంగా క్రీడించాలి అనుకుంటాడా? అనుకోడు కదా అని చెబుతూ, ఎలాగంటే సంపదలు, స్త్రీలు తరంగాలులాగానే క్షణభంగురములై ఉన్నవి కదా. పాము పడగ అనే గొడుగు యొక్క నీడ వంటి ఆ వనితలు మొదలైన పదార్థాల యందు ఏ వివేకవంతుడు ఆనందపడాలి అనుకుంటాడు? ఎవ్వడు అనుకోడు. సత్యం మనోరమాః కామాః సత్యం రమ్య విభూతయః కింటు మత్తాంగనాపాంగ భంగళోలం హి జీవితం. ఒకవేళ సంపదలు, స్త్రీలు మనోహరాలే అయినప్పటికీ కూడా, అది మనోహరాలే అని నమ్మినప్పటికీ కూడా మధించిన స్త్రీ యొక్క కడగంటి చూపులాగానే జీవితము అనేది చంచలమైనది కదా. అది ఎప్పుడు పతనమవుతుందో తెలియదు కదా. పోనీ ఒకవేళ సంపదలు శాశ్వతము, స్త్రీలు ఇచ్చేటువంటి సుఖాలు శాశ్వతము, అవన్నీ కూడా మనసును హరించి రమణీయంగా ఉన్నటువంటివే. ఐశ్వర్యాలన్నీ కూడా మనోహరాలే, సత్యమే.
కానీ ఈ జీవితము మదించిన స్త్రీ యొక్క, అంటే ఈ జీవితమంతా కూడా మదమెక్కిన స్త్రీ యొక్క కడగంటి చూపులాగానే అల్లల్లాడించే కన్నురెప్పలు ఏ విధంగా చంచలమై ఉంటాయో అంత చంచలమైనటువంటిదే కదా ఈ జీవితం అనేది. అందువలన ఈ పదార్థాల యొక్క రమణీయత్వం విచారణ మాత్రము చేతనే తొలగిపోతూ ఉన్నది అని చెబుతూ, ఒకవేళ ఆ పదార్థాలు మనోహరాలు, మరి మనసును రంజింపజేసేవి అని నమ్మినప్పటికీ కూడా జీవితం యొక్క క్షణికత్వం వలన జీవితము అనేటువంటిది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఆయు పరిమాణం పోయిందా శరీర పతనం జరుగుతుంది. కాబట్టి ఆ క్షణికత్వం వలన ఆ మనోహరత్వం కూడా దాని యందే నశించిపోతూ ఉన్నది అని కదా మనకి భావం అని చెబుతూ, ఆపాతరమణీయేషు రమంతే విషయేషు ఏ అత్యంతి విరసాంతేషు పతంతి నిరయేషు తే. అంటే ఎప్పుడైతే మనం విచారించలేదు ఈ స్త్రీలు కానీ సంపదలు కానీ చాలా రమణీయంగా మనోహరంగా కనపడతారు. అదే పరిణామంలో, అంటే కాలక్రమంగా జరుగుతూ వస్తున్నటువంటి మార్పులలో అవన్నీ మన శరీరం యొక్క జవసత్వాలు ఉడిగిపోతాయి, వారి యొక్క అందచందాలు తగ్గిపోతాయి. అవన్నీ అప్పుడు ఎట్లా ఉంటాయి? అత్యంత నీరసాలైనటువంటి విషయాల యందు అది ఎప్పుడూ శాశ్వతంగా ఒకేలాగా ఉండవు. అది విచారించని కారణము చేత, జ్ఞానము అనేది లేని కారణము చేత అవన్నీ కూడా అశాశ్వతమైనవి. శాశ్వతంగా ఎటువంటి రమణీయత్వము లేకపోయినా ఆనందకరంగా ఉండడం అనేటువంటిది కాలక్రమంగా అవన్నీ మార్పులకు లోనైనప్పుడు ఆ విషయాల యందు ఎవరు రమిస్తారు, ఎవరు ఆనందిస్తారు, వారు నరకమందు తప్పకుండా పడిపోతారు కదా అనే చెబుతూ, ఎలాగంటే పైకి మాత్రమే ఆ ఇంద్రియాలు ఆ స్త్రీల యొక్క సంయోగ క్షణమందు మాత్రమే రమణీయంగా సుఖంగా ఉన్నట్లుగా కనబడతాయి. చివరకు అవన్నీ అత్యంత నీరసాలుగానే పరిణామం చెందుతాయి, మార్పును పొందుతాయి. అలాగే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనే విషయాల యందు ఎవరైతే ఆనందిస్తూ అక్కడే క్రీడిస్తూ ఉంటారో అటువంటి వారు తప్పకుండా కూడా ఇక నరకాల యందే పడిపోతారు. అటువంటి నరకాలను కోరిన వారు నరకాన్ని అనుభవిస్తారు. ద్వంద్వదోషోపరుద్ధాని దుస్సాధ్యాన్య స్థిరాణి చ ధనాన్య భవ్య సేవ్యాని మమ జాతు నతుష్టయే. ఆర్జించు సమయమునందు, అంటే సంపాదించే కాలమునందు శీతలము కానీ ఉష్ణము కానీ ఆకలి కానీ దప్పిక కానీ ఈ ఏదైతే ఉన్నదో, ఈ ద్వంద్వం ఏదైతే ఉన్నదో, ఆకలి దప్పిక మరి వేడి చల్లదనం అనేటువంటి ద్వంద్వాల చేత నిరోధింపబడినది అయ్యి కష్టాన్ని కూడా సాధించుకొని అస్థిరమైనటువంటిది ఉత్తములు కాని వారి చేత, మరి దుష్టులు అయినటువంటి వారి చేతే సేవింపబడేటువంటిది అయిన ధనము ఏదైతే ఉన్నదో అది నాకు ఎప్పుడూ కూడా సంతోషాన్ని ఎప్పుడూ కలుగజేయజాలదు, కలిగించలేదు అని చెబుతూ, నేను సంపాదించే కాలమునందు కూడా ఈ యొక్క బాధకి కష్టాలకి ఓర్చి ఉన్నటువంటి ఆ యొక్క శీతోష్ణాది ద్వంద్వాల చేత అడ్డగింపబడేటువంటివి అయి కష్టము చేత మాత్రమే సాధింపబడినటువంటివి అయినప్పటికీ కూడా అవన్నీ అస్థిరాలే. అందుకే అవన్నీ ఎవరి చేత సేవించబడుతూ ఉన్నవి? ఉత్తములు కానటువంటి వారి చేత, జ్ఞానము లేనటువంటి వారి చేత మాత్రమే సేవింపబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క ధనాలు నాకు సంతోషాన్ని ఎప్పటికీ కూడా కలగజేయడం లేదు అనే చెబుతూ, అంతేకాదు ఆపాతమాత్ర మధుర దుఃఖ పర్యవసాయిని మోహనాయైవ లోకస్య లక్ష్మీ క్షణ విలాసిని. ఏమాత్రము కూడా జ్ఞాన విచారణ లేని కారణము చేత ప్రియమైనది చివరకు దుఃఖాన్నే కలగజేసేటువంటిది, క్షణకాలము మాత్రం విలాసంగా ఉండునట్లుగా ఉన్నటువంటి ధనము మనుషులను మోహపరిచేటువంటిదే అయ్యున్నది.
అనే చెబుతూ పైకి మాత్రము లేదా ఆరంభంలో మధురంగా తోస్తుంది, చివరకు దుఃఖ రూపంగానే దాని యొక్క పర్యవసానం ఉంటుంది. ఆ విధంగానే దాని యొక్క పరాకాష్ఠ దుఃఖమే. క్షణకాలము విలాసవంతంగా కనబడినట్లుగా ఉన్నప్పటికీ కూడా ఈ ధనము మొదలైనటువంటి ఐశ్వర్యము జనులకు మాయా విమోహాన్నే కలగజేస్తూ ఉన్నదయింది. అపాతరమణీయాని విమర్ధ విసరాణ్యపి దుఃఖాన్యాపత్ప్రదాతృణి సంగతాని ఖలైరివ. విచారించని మనోహరమును ఏమాత్రము విచారించకపోతే, వీటిని గురించి అస్థిర వస్తుతను గురించి ఏమాత్రము విచారించకపోతే అవి మనసును రంజింపజేసేవిగానే ఉంటాయి. శీఘ్రంగా నశించేటువంటిది, దుఃఖాన్ని ఆపదలను కూడా కలగజేసేటువంటిది అయిన ఈ ధనాలు, ఈ యొక్క వస్తు సంబంధములు ఇవన్నీ కూడా మొదలైనవి ఇవన్నీ కూడా దుష్టులతోటి మిత్రత్వం వంటిదే అవుతుంది కదా. దుష్టులతోటి మిత్రత్వం చేసినోడు ఎప్పుడైనా వాని యొక్క బాధకు లోబడాల్సింది, వాడు పెట్టే బాధకి. అలాగే ఇక్కడ పైకి మాత్రం ఈ ధనము మొదలైన విషయాలతోటి సంబంధం ఎలా ఉంటుంది అంటే వంచకులతోటి సంబంధం లాగానే, దుష్టులతో సహవాసం లాగానే మొదట రమణీయంగా కనబడినప్పటికీ కూడా చివరకు వినాశకరంగానే మార్పు చెందుతూ ఉంటుంది. ఆ విధంగా చేస్తారు. దుఃఖాలు అనే ఆపదలను మెండుగా కలుగు చేసినట్లుగానే అయిపోతుంది అనే చెబుతూ, అంతేకాదు శరదంబురధర ఛాయ గత్వర్యో యవనశ్రియ ఆపాతరమ్య విషయా పర్యంత పరతాపిన. యవ్వనము యొక్క శోభ శరత్కాల మేఘం యొక్క ఛాయలాగానే అశ్వరమైనది. శరత్కాలము అంటే 2 నెలలు కదా, 2 మాసాలు. దాని యొక్క స్వచ్ఛత అనేది 2 మాసాలే ఉంటుంది. క్షణికమైనది, అస్వరమైనది, శాశ్వతము కానిది. అలాగే యవ్వనము యొక్క శోభ, బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు, అది కూడా ఒక దశ, అది క్షణికమైనది. కాబట్టి ఇవన్నీ కూడా అస్వరమైనవి. విజయములో ఆరంభమున ఏ విధంగా ఉంటుందంటే రమణీయంగా ఉంటుంది. చివరకు ఎలా ఉంటుంది? సంతాపకరాలుగానే ఇది బాధను కలగజేసేటువంటివే అవుతాయి అని చెబుతూ, యవ్వనం యొక్క శోభ ఎలా ఉంటుంది అంటే శరత్కాల మేఘములాగా, అంటే శరత్కాలము ఛాయ ఏ విధంగా ఉంటుందో అంత క్షణికమైనది, అస్థిరమైనది. విషయాలు మొదట ఎలా ఉంటాయి? రమణీయాలుగా తోసినట్లుగా ఉన్న చివరకు బాధను, సంతాపాన్నే కలగజేసేటువంటివే అయ్యున్నవి అని చెబుతూ, అంతేకాదు అంతకః పర్యవస్థాత జీవితే మహతామపి చలంత్యాయుంషి శాకాగ్రలంభ భూనీవ దేహినాం. మహాత్ముల యొక్క జీవితమును మృత్యువు తప్పక హరించి వేస్తుంది. గొప్పవారైనటువంటి మరి మహనీయులు, సాధుపురుషులు, సజ్జనులు ఇటువంటి వారి యొక్క శరీరాన్ని కూడా, ఆ జీవితాన్ని కూడా మృత్యువు తప్పకుండా అది కూడా నశింపజేస్తుంది కదా, హరిస్తుంది కదా, మృంగివేస్తుంది కదా. అలాగే ప్రాణుల యొక్క ఆయువులు శాకాగ్రభాగాన వ్రేలాడుచూ ఉన్నటువంటి జలబిందువులలాగానే జారిపోతూ ఉన్నవి. ప్రతి ప్రాణి యొక్క కూడా, అంటే చెట్టు చివర ఉన్నటువంటి కొమ్మకు ఉన్న ఆకుకి ఏలబడినటువంటి నీటి బిందువు ఎప్పుడు రాలిపోతుందో అలాగే ఆ ఆకులకు వ్రేలాడుచూ ఉన్న జల బిందువులాగానే మిగతా ప్రాణుల యొక్క ఆయువులు కూడా అలా పోతూ ఉన్నవి అనే చెబుతూ, అంటే మహాత్ముల యొక్క జీవితాన్ని కూడా మృత్యుదేవుడు హరించి వేస్తూ ఉన్నప్పుడు ప్రాణుల యొక్క ఆయువులు ఎటువంటివి? చెట్టు కొమ్మ చివర వ్రేలాడే నీటి బిందువులలాగానే జారిపోతూ ఉన్నవి కదా అని చెబుతూ, జీరంతే జీర్యతః కేశ దంతా జీర్యంతి జీర్యతః క్షీయతే జీర్యతే సర్వం తృష్ణైవైకా న జీర్యతే. వార్ధక్యాన్ని పొందినటువంటి జీవుని యొక్క, అంటే ముసలితనాన్ని పొందిన జీవుని యొక్క కేశాలు ఎలా ఉంటాయి? తెల్లబడిపోయి ఊడిపోయి ఉంటాయి. దంతాలు శిథిలమై పొళ్ళన్నీ ఊడిపోయి ఉంటాయి. ఆ తర్వాత అతని యొక్క సమస్తము కూడా శిథిలమై జీర్ణమై నశిస్తూ ఉంటుంది. కానీ నశించనిది ఒకటి ఉన్నది. అదేంటి? అంతులేని ఆశ, తృష్ణ.
అదొక్కటి మాత్రమే నశించకుండా అది ఇంకా జీర్ణమైన శరీరం నందు కూడా నడయాడుతూనే ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే ముసలితనంలో మనుషులకి జుట్టు అంటే వెంట్రుకలు తెల్లబడిపోతాయి, దంతాలు ఊడిపోతాయి, అంత శిథిలత్వాన్ని పొందుతూ ఉంటుంది. అంతేకాదు అప్పుడు సమస్తము శిథిలమైపోతూ నశించిపోతూ ఉంటుంది. కానీ కోరిక, తీరని కోరిక మాత్రమే శిథిలము కాకుండా అలాగా ఉండిపోతుంది. సమస్త భావికాల శరీర పరంపర అంటే రాబోయేటువంటి శరీరాల యొక్క పరంపర అనేటువంటి మహాగాఢమైన అరణ్యమున భోగాల యొక్క నిమిత్తమే ఈ తృష్ణ అనేటువంటి తీరని అంతులేని ఆశ. ఒకటి తీరినా ఇంకొకటి 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 అలా అంతులేని ఆశ అనే విషలత పరమ ఉల్లాసాన్ని పొందుతూ ఉన్నది. బాల్యమునందు యవ్వనము బాల్యములాగానే గడిచిపోతూ ఉన్నాయి. ఈ రెంటికి కూడా సాదృశ్యమేంటి అంటే క్షణభంగురత్వమే. అటువంటి ఆ యొక్క క్షణభంగురత్వం బాల్యం యవ్వనంలాగా, యవ్వనం బాల్యంలాగా గడిచిపోతూ ఉన్నవి. ఈ రెంటికి కూడా పోలికేంటి అంటే కొద్దిపాటి సమయం. క్షణభంగురత్వం ఒకదానితో ఒకటి సమానాలే అయి ఉన్నవి కదా. జీవితం గలతి క్షిప్రం జలమంజలినా యథా ప్రవాహైవ వాహిన్యా గతం నా వినివర్తతే. దోసిలి అందలి జలములాగానే దోసిట్లో నీరు పట్టుకున్నాం. అది ఎలా అంటే దోసిల్లో నీరు ఏ విధంగా సన్నగా కారిపోయి ఉట్టి చేతులు మిగులుతాయో అలాగే జీవితం కూడా శీఘ్రంగా నశించిపోతుంది. ఇంకా నదీ ప్రవాహంలాగానే గడిచినటువంటి జీవితం మరలా ఎన్నటికీ రానే రాదు. జరిగిపోయినటువంటి జీవితాన్ని మళ్ళీ తీసుకొచ్చుకోగలమా? తీసుకొచ్చుకోలేము. నదీ ప్రవాహం అనేటువంటిది పోయి సముద్రంలో కలిసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి నదిలోకి వస్తుందా? రాదు. అలాగే జీవితం కూడా మరలా ఎన్నటికీ రానే రాదు అని చెబుతూ, అంటే దోసిల్లో పట్టిన నీటిలాగానే మొత్తం జారిపోయినట్లుగానే జీవితం కూడా వెంటనే త్వరగా నశించిపోతూ ఉన్నది. ఇంకా కూడా నది యొక్క ప్రవాహంలాగానే గడిచినటువంటి జీవితము అంటే ఆ గడిచిపోయిన ఆయువు అనేది తిరిగి మరలా రాకుండా ఉంటుంది కదా. ఝటిత్యేవాగతో దేహ కుతోప్యర్జున వాతవత్ యాతి పశ్యతి ఏవాంతం తరంగం బుధదీపవత్. అర్జున రోగవాయువులాగానే ఈ యొక్క ఏ దేహము జీవునకు ప్రాప్తిస్తూ ఉన్నదో, అర్జున రోగవాయువు అంటే పాండు రోగం, తెల్లగా అయిపోవడం, అటువంటి రోగవాయువులాగానే ఏ దేహము జీవునికి ప్రాప్తిస్తూ ఉన్నదో అది తరంగ మేఘాల దీపాలు లాగానే ఏ కారణము చేతనో చూస్తూ ఉండగానే శీఘ్రంగా నశించిపోతూ ఉన్నది. అది అర్జున వాయువులాగానే ఎక్కడి నుండి వచ్చినటువంటి ఈ దేహము ఎక్కడి నుండి ఉత్పన్నమైందో అలాగే తరంగంలాగానే మేఘంలాగానే మేఘం వస్తుంది, విలీనమైపోతుంది, లేదు వర్షిస్తుంది, రూపం లేకుండా పోతుంది. తరంగం వస్తుంది, విరిగి పడిపోతుంది, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. అలాగనే ఇక్కడ అర్జున వాయువు ఒక చక్కని గాలి, తెల్లని గాలి, సుఖవంతమైన గాలి అక్కడి నుండో వచ్చి వెళ్ళిపోయినట్లుగానే దీపంలాగానే దీపాన్ని చూస్తూ ఉంటాం. ఆ దీపం మరి నూనె అయిపోయినట్లుగానే చూస్తూ ఉండగానే శీఘ్రంగా వెంటనే అస్తమించిపోతూ ఉన్నది కదా. అలాగే ఈ విధంగా అంటే ఈ యొక్క ఆయువు కూడా ఇలా శీఘ్రంగా జీవితాలు అనేటువంటిది నశించిపోతూ ఉంటుంది. అర్జున రోగవాయువులాగానే అన్నప్పుడు ఏ వాయువు అయితే ఉన్నదో అది ఏ దేహము జీవునకు ప్రాప్తిస్తూ ఉన్నదో అది తరంగాలులాగా, మేఘాలులాగా, దీపాలులాగా ఏ కారణము చేతనో చూస్తూ ఉండగానే శీఘ్రంగా నశించిపోతూ ఉన్నది. రమ్యేశ్వరమ్యత దృష్ట స్థిరేశ్వ స్థిర తాపిచ సత్యేశ్వ సత్యతార్థేషు తేనేహ విరసావయం. ఎలా ఉంటాయి అవి? రమ్యములుగా ఉంటాయి, స్థిరములైనట్లుగా ఉంటాయి, సత్యములుగా కనపడతాయి. అలా కనబడే ఈ జగత్తు యొక్క పదార్థాల యందు అరమ్యత్వాన్ని, అసలు అక్కడ వికారాన్ని, అస్థిరత్వాన్ని, స్థిరము లేని తత్వాన్ని, అసత్యత్వాన్ని కూడా చూడబడినందుచేత మాకు వాటి పట్ల చాలా వైరాగ్యము అనేది పుట్టింది.
అని చెబుతూ, ఎలాగంటే మునీంద్ర, ఈ ప్రపంచమున రమ్యములుగా కనబడేటువంటి పదార్థాల యందు నాకు ఎటువంటి రమ్యత్వము కనపడలేదు. స్థిరముగా తోచేటువంటి పదార్థాల యందు నాకు అస్థిరత్వమే కనబడింది. సత్యాలుగా కనబడేటువంటి వాటి యందైతే నాకన్నీ అబద్ధాలుగానే, మిథ్యాత్వంగానే నేను చూసి ఉన్నాను. కాబట్టి ఈ పదార్థాల పట్ల విరాగము కలిగి ఉన్నాము అని చెబుతూ, సుఖం యథాత్మ విశ్రాంతౌ గతే మనసి సత్వతాం పాతాళే భూతలే స్వర్గే తన్న భోగేషు కేషుచిత్. వాసనారహితులకు మనుజులకు అంటే ఏ యొక్క కోరికలు, సంస్కారాలు, వాసనలు నశించిపోయినటువంటి మనుజులకైతే ఆత్మవిశ్రాంతి లభించిందనుకో, అలా లభించడం చేతే వానికి ఏ సుఖమైతే చిత్తమున సంప్రాప్తిస్తుందో అది పాతాళలోకంలో కానీ, స్వర్గలోకంలో కానీ, భూలోకంలో కానీ మరి ఏ విధములైనటువంటి భోగాలయందు కూడా అది ప్రాప్తించదు అని చెబుతూ, ఎలాగంటే మనస్సు వాసనారహిత్యాన్ని, అసలు ఏ వాసనలు లేకుండా పూర్తిగా వాసన నశించిపోయినటువంటి స్థితిని పొందినప్పుడైతే మనుషుడు ఆత్మయందే విశ్రాంతిని పొందుతాడు కదా. అటువంటి ఆత్మవిశ్రాంతి యందు ఉన్నటువంటి ఏ సుఖమైతే ఉన్నదో అది ఈ యొక్క 3 లోకాల యందు కూడా, త్రిలోకాల యందు సత్వగుణ, రజోగుణ, తమో గుణాలతో ఉన్నటువంటి ఆ యొక్క స్వర్గమును కానీ, భూతలమును కానీ, పాతాళమును కానీ ఉన్నటువంటి ఏ విషయభోగాలయందు కూడా ఆ ఆత్మవిశ్రాంతి అనేటువంటిది లేనే లేదు. అపి సంపూర్ణ హృదయార్థాః పంచాపీంద్రియ వృత్తయః తావజ్జయంతి మామేత భృంగం చిత్రలత ఇవ. చిత్రమందలి లత తుమ్మెదను జయింపజాలనట్లుగానే ఇప్పుడు బొమ్మలో వేయబడినటువంటి పూల తీగె తుమ్మెదను ఏ విధంగా అంటే దానిని జయించలేదు, అలాగే ఇప్పుడు వైరాగ్యయుతుడును అయిన నన్ను సమస్త మనోహరమైనటువంటి ఈ యొక్క ప్రాపంచక పదార్థాలు కానీ, సర్వేంద్రియ వృత్తులను కూడా జయింపచాలవు అని చెబుతూ, ఎలాగంటే బొమ్మలో వేయబడినటువంటి లత తుమ్మెదను ఆకర్షింపలేదు కదా. ఇప్పుడు బొమ్మలో వేయబడినటువంటి పూల తీగ ఉన్నది, అది తుమ్మెదను ఆకర్షిస్తుందా? పువ్వులా కనబడుతుంది, కానీ అది తుమ్మెదను ఆకర్షింపలేనట్లుగానే దృఢమైనటువంటి వైరాగ్యంతో కూడి ఉన్నాను. అటువంటి నన్ను ఇప్పుడు ఈ సమస్తమైన మనోహర పదార్థాలు, ప్రాపంచక సంబంధమైన పదార్థాలతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క పంచేంద్రియాల వృత్తులన్నీ కూడా, అంటే శ్రోత్రత్వకు, చక్షు, జిహ్వ, ఘ్రాణాల చేత విషయాలు అయినటువంటి ఆ శబ్దస్పర్శ రూప రసగంధాదులు అనే వృత్తులన్నీ కూడా నా యందు అవి నన్ను ఆకర్షింపలేవు అనే చెబుతూ, అంతేకాదు ఇంకా కూడా అహంకారరహితుడనే అయి ఉన్నటువంటి నేను ఇప్పుడు దీర్ఘకాలము నుండి కూడా స్వర్గము మోక్షము పట్ల కూడా బుద్ధి చేత నేను, స్వర్గాలు మోక్షాలు పట్ల కూడా నేను బుద్ధి చేత విరక్తినే పొంది ఉన్నాను. నాకు ఏ స్వర్గము వద్దు, ఏ మోక్షము వద్దు. కాబట్టి తమలాగానే ఏకాంతమున చిరకాలము కూడా ఆత్మయందు విశ్రాంతిని పొందదలంచాను. అలా తలచి ఆ ఆకాశ స్థానానికే వచ్చాను. అచ్చట అతని కుటీరాన్ని, అంటే మీ యొక్క కుటీరాన్ని చూశాను. ఆ కుటీరము తమది అని నాకు ఇప్పుడే తెలిసింది. అంతకుముందు ఆ కుటీరాన్ని మాత్రమే చూశాను, అది తమరిది అని నాకు తెలియదు. ఇంకా కూడా తమరు మరలా దాని దగ్గరకు వస్తారు అని కూడా నేను తలంచి ఉండలేదు. కాబట్టి ఆ కుటీరమున ఎవడో సిద్ధుడు ఉండి ఉండవచ్చు అని అతడి యొక్క దేహము వదిలి కైవల్య పదాన్ని పొందాడేమో అని నేనప్పుడు అనుమానము చేత తెలుసుకున్నాను అని చెబుతూ, ఏ తన్మే భగవన్ వృత్తమేషోస్మితి స్థితం మయా తే కథితం సర్వం యథా జానాసి తత్కురు. మహాత్మా, ఈ విధంగా నా వృత్తాంతమంతా కూడా ఉన్నది ఉన్నట్లుగా తమకు తెలియజేశాను. ఇంకా
ఆ యొక్క అపరాధం కోసమే దండనము కానీ అనుగ్రహము కానీ ఏది తమరు ఉచితమని తలుస్తారో దానినే చేయండి. నేను మీ ఆశ్రమాన్ని నేను ఈ విధంగా మీది అని తెలియదు, మళ్ళీ మీరు తిరిగి వస్తారు అనేది కూడా తెలియదు. ఈ విధంగా నేను కూడా అటువంటి కైవల్య పదాన్ని పొందుతాను అనేటువంటి పొందడం కోసం ఏ సిద్ధుడో ఆ యొక్క కుటీరమునందు ఉన్నాడు అనేటువంటి అనుమానము చేత నేను తెలిసి ఉన్నాను. నాకు శంక మాత్రమే ఉన్నది, దానిని గురించి తెలియదు. కాబట్టి ఈ విధంగా నా యొక్క వృత్తాంతమంతా కూడా ఉన్నది ఉన్నట్లుగా తమరికి తెలియజేశాను. ఇంకా నేను చేసినటువంటి తమర కుటీరాన్ని నేను ఆక్రమించి నేను చేసేటువంటి ఈ యొక్క అపరాధం కోసం మీరు దండిస్తారో అనుగ్రహిస్తారో, ఏది తమకు ఉచితము అని భావిస్తారో దానినే చేయండి. సిద్ధైర్నయావధవధానపరైర్విచార్య నిర్ణీతముత్తమ ధ్యాంతర శేషవస్తు తావత్రికాలకలనం న విదంతి కించి దిత్యబ్జర్యాది మనసోపి మునే స్వభావ. కాబట్టి ఓ మునీంద్ర, సిద్ధులును ఎంతవరకైతే ఏకాగ్రమైన చిత్తముతో కూడి ఆ యొక్క అంతఃకరణమున మనోబుద్ధి చిత్తాహంకారాలు అనేటువంటి సమస్త పదార్థాలను కూడా ఉత్తమమైనటువంటి బుద్ధితోటి అంటే సమాధి దృష్టితోటి విచారించి నిర్ణయించరో అంతవరకు కూడా వారికి ఈ యొక్క అంటే త్రికాలాల యందలి భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందలి వృత్తాంతాల యొక్క సమగ్రమైనటువంటి జ్ఞానం ఒకంతైనా కొంచెమైనా కలగనేరదు. కాబట్టి ఆ బ్రహ్మాదుల మనస్సు యొక్కయు కూడా ఇదే స్వభావమై ఉన్నది కదా. అటువంటప్పుడు ఇంకా మా వంటి వారి విషయమై వేరుగా చెప్పాలా? కాబట్టి తమరి యొక్క వృత్తాంతాన్ని ఎరుగని అపరాధమును క్షమించండి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, వాసిష్ఠకుట్యాం ధ్యానస్థ సిద్ధస్నేహ నిరీక్షణం పాతః కుట్యుపసంహారాత్యో సంహారాత్ పో ద్వంద్వోక్తిశ్చ వర్ణ్యతే. అంటే వశిష్ఠమునీంద్రుని యొక్క కుటీరమున ధ్యానస్థుడైనటువంటి సిద్ధుని దర్శనము కానీ, ఆ కుటీరము యొక్క పతనము కానీ, సిద్ధుడు తన యొక్క వృత్తాంతాన్ని వర్ణించడము కానీ ఇక్కడ తెలియజేస్తూ, ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున పాషాణోపాఖ్యానమునందు ఆకాశ మండప సిద్ధ సమాగమ గాథావర్ణనాన్ని తెలియజేసి ఇంకా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. అధహేమమయాకాశ విస్తీర్ణాయాం మహాభువి సౌహార్దాదేవ సిద్ధస్య తస్యేద మహాముక్తవాన్. ఓ రామచంద్ర, ఆ తర్వాత ఆకాశములాగానే విశాలమైనటువంటి ఆ సువర్ణముతో నిండిపోయిన బంగారముతో నిండిపోయిన ఆ మహాభూతలాల మీద మిత్రత్వపూర్వకంగానే ఆ సిద్ధునితో ఇలా అన్నాను. కేవలం మీరే కాదు, నేను కూడా ఏకాగ్ర బుద్ధితో విచారించలేదు. దేహదారులైనటువంటి యోగులకు కూడా చిత్తము ఏకాగ్రతారూపమైనటువంటి ధారణ లేదనుకో, త్రికాల జ్ఞానము భూత భవిష్యత్ వర్తమాన కాలాల యొక్క జ్ఞానం కలుగదు అని మీరు చెప్పినటువంటి మాట సత్యమే అవుతుంది. నేను మీ వృత్తాంతాన్ని విచారించి మీకు అచ్చట స్థిరమైన స్థితి కలిగేలాగానే ఆ ఆకాశ కుటీరాన్ని ఎందుకు నేను స్థిరంగా ఉంచలేకపోయాను? కాబట్టి నేను చేసిన నా యొక్క అపరాధాన్ని కూడా మీరు కూడా క్షమించండి. కాబట్టి లేవండి, పోదాము. మీరు మీ సిద్ధలోకాలకు, నేను నా సప్తర్షి లోకాలకు కూడా ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ వసించుదాము. ఎలాగంటే విక్షేపము లేనటువంటి తమ స్థితి కోసము స్వస్థానమందలి సౌమ్యమైనటువంటి నివాసమే, ఎవరి వాళ్ళ స్వస్థానమందలి సౌమ్యమైనటువంటి నివాసమే ఉత్తమమైనటువంటి సాధనమవుతుంది కదా. కాబట్టి రామచంద్ర నేను ఓ రామ ఈ విధంగా నిర్ణయించాను. నక్షత్రాలను పోలి మేము ఇరువురము కూడా యంత్రాలయం నుండి ఎగురగొట్టబడినటువంటి ఆ రెండు శిలలు గనక బయటకు వచ్చినట్లుగానే విశాలమైన ఆకాశమున సమంగా ఎగిరాము. తర్వాత
ఒకరితో ఒకరు ప్రణామపూర్వకంగా ఒకరి నుండి ఒకరు సెలవు తీసుకున్నాము. తర్వాత ఒకరిని ఒకరు వదిలిన వారమై మేము మా యొక్క కోరుకున్నటువంటి మా అభిమత ప్రదేశాలకే వెళ్ళి ఉన్నాము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.